నమస్తే సార్. ఏంటి సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సుమారుగా ఈ సంవత్సర కాలం వ్యవధిలో వాళ్ళు రాజధాని మీద బాగా దృష్టి పెట్టి రాజధాని పరుగులెత్తిస్తున్నారని చెప్తున్నారు. మీరు చూడబోతేనేమో అసలు రాజధాని అక్కడ కట్టడం కరెక్ట్ కాదన్నట్టుగా మీరు విమర్శలు చేస్తున్నారు. అంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదంటారా? నేను అక్కడ రాజధాని కట్టడం తప్పు నేను ఎప్పుడు అనలేదు. రాజధాని పేరు మీద అవినీతి చేయడం తప్పు అంటున్నాను నేను. రాజధాని కట్టండి, అది ఒక రాజధాని 3 రాజధానుల ఆయా పార్టీల సిద్ధాంతం. అది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం 3 రాజధానులు, చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ఒకే రాజధాని. మీ సిద్ధాంతాలకు అనుగుణంగా మీరు రాజధాని నిర్మించుకోండి. కానీ దాంట్లో నష్టం ప్రభుత్వ ఖజానా దోచుకోకూడదు. ఈ అమరావతి అనేది దానికి తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టంలో దోపిడీ జరుగుతుంది కాబట్టి నేను ఆ దోపిడీని మాత్రమే ప్రశ్నిస్తున్నాను. ఎక్కడైనా సరే మనం రాజధాని కట్టాలంటే భూమి కావాలి. భూమి కావాలంటే ప్రభుత్వ భూమి ఉంటుంది, లేకపోతే రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవాలి. రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవాలంటే మన రాష్ట్రం విభజన అయ్యే నాటికి 2013 భూసేకరణ చట్టం అని ఒక చట్టం ఉంది. ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారము 35,000 ఎకరాలు సమీకరించాలంటే ఖర్చు అయ్యేది 3,000 కోట్ల రూపాయలు మాత్రమే. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే ఆ 35,000 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అయిపోయేది. కానీ చంద్రబాబు నాయుడు అలా చేయకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే, రైతు 1 ఎకరా భూమి ఇస్తే ప్రభుత్వానికి, రైతుకి 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్. అంటే ఒక్కో చోట ఒకలాగా ఉంది. కొన్ని చోట్ల 150 ఉంది, కొన్ని చోట్ల 200 ఉంది, కొన్ని చోట్ల 250 ఉంది. సో మనకి రైతుకి 1250 గజాలు ఇస్తుంటే అది 25% అవుతుంది. ఎకరాలో 4,840 గజాలు ఉంటాయి. రైతుకి 25% ఇస్తే అది మీకు 25% అవుతుంది. రోడ్లు భవనాలు పార్కులు వగేరాకి 50% పోతుంది. ప్రభుత్వం దగ్గర 25% మిగులుతుంది. ప్రభుత్వం దగ్గర మిగిలిన ఈ 25% భూమి విలువ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, రైతుల దగ్గర మిగిలిన ఈ 25% భూమి విలువ చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారము 5 లక్షల కోట్లు. ప్రభుత్వానికి మిగిలే భూమి విలువ 5 లక్షల కోట్లు. ఇది 5 లక్షల కోట్లు అయితే రైతులకు కూడా 25% కదా. ఇది 25%, ఇది 25%. 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయితే రైతులకు వెళ్ళేది కూడా 5 లక్షల కోట్లు. మీరు 3,000 కోట్లతో కొనగలిగిన భూమికి రైతులకు 5 కోట్లు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఆ రోజున ఎకరా ఓపెన్ మార్కెట్లో ఎకరా 10 లక్షలు ఉంది. 8, 10, 12 అట్లా ఉంది. యావరేజ్న ఎకరా 10 లక్షలు ఉంది. మార్కెట్ రేట్కి డబల్ అంటే ఎకరా 20 లక్షలు పెట్టి కొన్నా కానీ మీరు 7,000 కోట్లతో మొత్తం భూమి కొనేసేయచ్చు. అప్పుడు రైతులకి అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈ 25% భూమి 5 లక్షల కోట్లది కూడా ప్రభుత్వానికి వచ్చేది. ప్రభుత్వానికి రావాల్సిన 5 లక్షల కోట్లు రైతులకి బదిలీ చేసే చట్టం పేరే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నా. మీరేమంటారు, ఇక్కడ రైతులే భూమి ఇచ్చారు కదా, వాళ్ళు ఆపబడితే తప్పేంటి అంటారు. రైతులు భూమి ఇస్తే ఇక్కడ రాజధానిలో ఏమేమి కడుతున్నారు? హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్, ప్రభుత్వ భవనాలు కడుతున్నారు. ఈ భవనాలన్నీ ఎవరివి? ప్రభుత్వానివి. ప్రభుత్వాన్ని అంటే ప్రజలవి. ప్రజల భవనాలు కడితేనే భూమి విలువ పెరిగినప్పుడు లాభం ప్రజలకు రావాలా, భూమి ఇచ్చిన వాళ్ళకి రావాలా? ప్రభుత్వ భవనాలు కడితేనే భూమి విలువ పెరుగుతుంది, లేకపోతే భూమి విలువ పెరగదు. హైకోర్టు, సెక్రటేరియట్ ఇవి కట్టకపోతే భూమి విలువ పెరుగుతుందా? పెరగదు. భూమి విలువ పెరగడం కారణం ఏంటి? హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ. ఎవరివి ఇవి? ఈ బిల్డింగ్లు ఎవరివి? గవర్నమెంట్ అంటే ప్రజలవి. అంటే ప్రజల బిల్డింగ్లు కడితేనే భూమి విలువ పెరుగుతుంటే లాభం ప్రజలకు రావాలా, భూమి ఇచ్చిన వాళ్ళకి వెళ్ళాలా? మరి రైతులకు ఎందుకు ఇస్తున్నారు? ప్రజలకు కదా రావాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది అందరికీ ఈ భూమి విలువ పెరిగిన లాభం వాళ్ళందరికీ పంచాలి. ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చేస్తారు? రాగద్వేషాలకు అతీతంగా, భయం కానీ పక్షపాతం కానీ లేకుండా పరిపాలన కొనసాగిస్తా అంటాడు. ఈయన 29,000 మందికి పంచడాన్ని పక్షపాతం అంటారు, రాగద్వేషంకి లోనయ్యాడంటాం. కాబట్టి ఈ భూమిలో వచ్చే లాభం అందరికీ పంచకుండా కొంతమందికి పంచుతున్నాడు. కాబట్టి ఇది అవినీతి చేసేందుకు రూపొందించబడిన చట్టము. ఇదే తప్పు కేజ్రీవాల్ చేశాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లకు పంచిపెట్టాడు. అందుకని ఆయన మీద సిబిఐ, ఈడీ కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టారు. ఇక్కడ కూడా
ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పంచిపెడుతున్నాడు. కాబట్టి దీని మీద కూడా ఈడీ సిబిఐ విచారణ చేపట్టాలని అడుగుతున్నాం. కానీ కేంద్రంలో బీజేపీ ఉంది, చంద్రబాబు నాయుడు పొత్తులో ఉన్నాడు. కాబట్టి వాళ్ళు మరి తీసుకోరు కదా, వాళ్ళు కేసు పెట్టరు కదా. అందుకని ఏం చేస్తున్నామంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాస్తున్నాం. దీని మీద దీని మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని రాస్తున్నాం. ఆ లెటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడు రాయాలి. అంటే ప్రతి పౌరుడి దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు దోచి 29,000 మందికి పంచే చట్టమే ల్యాండ్ పూలింగ్ చట్టం. కాబట్టి ఈ లాభము భూమి ఇచ్చిన వాళ్ళకి కాదు, భూమి ఇచ్చిన వాళ్ళకి రూపాయికి 2 రూపాయలు ఇవ్వండి. ఎకరం 10 లక్షలు అయితే 20 లక్షలు ఇవ్వండి. అంతేగాని ఎకరం 10 లక్షలకి 10 కోట్లు 15 కోట్లు ఇవ్వకూడదు. ఆ 10 కోట్లు 15 కోట్లు అవడానికి కారణం ప్రజలు. కాబట్టి ఆ లాభాన్ని ప్రజలు పంచేలాగా ప్రభుత్వ ఖజానాకు తీసుకొచ్చి అప్పులు తీర్చి కరెంట్ రేట్లు, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు తగ్గించి సంక్షేమ పథకాలు అమలు చేసి హాస్పిటల్, రోడ్లు, స్కూల్స్ అన్నీ బాగు చేసి ఖజానాకి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టాలి. కానీ వ్యాపారస్తులు దోచుకునేందుకు ఖర్చు పెట్టకూడదు అని లెటర్స్ రాస్తున్నాం. ఈ లెటర్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే, ఈ లెటర్స్ కావాలంటే మా ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ పెట్టండి. మా ఈమెయిల్ ఐడి వచ్చేసి dicsoochi@gmail.com. లెటర్ కావాలని పంపిస్తే మేము లెటర్ పంపిస్తాము. లెటర్ రాసి ఒక 5 మంది 10 మంది రిజిస్టర్ పోస్టులో మాత్రమే గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి పంపించాలి. అప్పుడు ఇక్కడ పంపించినట్టు అక్కడ చేరినట్టు ఆధారం ఉంటుంది. అట్లా లక్షల్లో రాస్తే కనుక ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి లూటీ అవుతున్న లక్షల కోట్ల రూపాయలు లూటీ అవ్వకుండా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడే అవకాశం ఉంటుంది.